శక్తివంతమైన వ్యక్తులు గద్దలలాగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ ఒంటరిగానే తిరుగుతారు. ఎప్పుడూ మీరు చేసిన త్యాగాలను కాకుండా మీరు చేసిన తప్పులను గుర్తుంచుకోండి. ఎక్కువగా సహనంతో ఓర్పుతో ఉన్న వ్యక్తికి ఓడించడం చాలా చాలా కష్టం. ఒక విత్తనం శబ్దం లేకుండా ఎదుగుతుంది, కానీ ఒక చెట్టు భారీ శబ్దంతో పడిపోతుంది. విధ్వంసం శబ్దం కలిగి ఉంటుంది, కానీ సృష్టి మౌనంగా ఉంటుంది. ఇది మౌనం యొక్క శక్తి. ఇతరులకు సహాయం చేసే వ్యక్తి యొక్క హృదయం మరియు మనసు ఎల్లప్పుడూ సంతృప్తిగా మరియు ప్రశాంతంగా ఉంటాయి. మీరు ఎలా కనిపించినా మీలోని జాలి, దయాగుణం మిమ్మల్ని ప్రపంచంలో అత్యంత అందమైన వ్యక్తిగా చేస్తుంది. ఎవరినైనా క్షమించడం చాలా సులభం, కానీ వారిని మళ్ళీ నమ్మడం అనేది భిన్నమైన కథ. మీకు నచ్చని వ్యక్తుల గురించి ఆలోచిస్తూ మీ జీవితంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయవద్దు. మిమ్మల్ని మీరు గౌరవించని వ్యక్తులతో నిలబడడం కంటే ఒంటరిగా నిలబడడం చాలా మంచిది. మొదటిగా మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే ఇతరులు కూడా గౌరవిస్తారు. గౌరవం అనేది ఆత్మగౌరవం నుండి వస్తుంది. మనుషులంతా ఒకేలా ఉంటారు, వారి అలవాట్లు మాత్రమే భిన్నంగా ఉంటాయి. తెలివైన వ్యక్తులకు ఎప్పుడు మూర్ఖంగా వ్యవహరించాలో తెలుసు, మరియు నిజాయితీ గల వ్యక్తులకు ఎప్పుడు అబద్ధం చెప్పాలో తెలుసు. ఎవరూ మీకు శత్రువు కాదు, ఎవరూ మీకు మిత్రుడు కాదు. ప్రతి ఒక్కరూ మీకు గురువు. ఒక వ్యక్తి యొక్క స్వభావం మీకు స్పష్టంగా లేనప్పుడు అతని స్నేహితులను చూడండి. ప్రతి ఒక్క మంచి ఆలోచన ఒక నిశ్శబ్దమైన ప్రార్థన లాంటిది. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. అందమైన అమ్మాయిలు తమ చర్మం మరియు శరీరాన్ని బహిరంగంగా చూపించరు. ధనవంతులు తమ డబ్బును బహిరంగంగా చూపించరు. నిజమైన అందం నిడారంబరంగా ఉంటే మరియు నిజమైన సంపద నిశ్శబ్దంగా ఉంటుంది. ఒకరు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అంటే వారికి మీ మీద అసూయ లేదా అభద్రతా భావం ఉంది అని అర్థం. ఈ ప్రపంచంలో మీరు ఎవరిపైన ఎక్కువగా ఆధారపడకండి, ఎందుకంటే మీరు చీకటిలో ఉన్నప్పుడు మీ సొంత నీడ కూడా మిమ్మల్ని వదిలేస్తుంది.